ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాన్ని నిర్మించే పనిలో నిమగ్నమయ్యాడు డ్రాగన్ బాస్. 2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సైన్యాన్ని చైనా అధ్యక్షుడు ఆధునీకరిస్తున్నాడు. సైన్యం విస్తరణ, శిక్షణ, ఆధునిక సాంకేతికత కోసం వేల కోట్ల డాలర్లను కుమ్మరిస్తున్నాడు. యుద్ధం వస్తే పోరాడి గెలవగల శక్తివంతమైన సైన్యమే అధ్యక్షుడు జిన్పింగ్ లక్ష్యం. కానీ ఇప్పుడు అదే కమ్యూనిస్టు పెద్దన్న చైనా సైన్యం నుంచి ఒక్కో జనరల్ను తొలగిస్తున్నాడు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో తాజాగా మరోసారి భారీ ప్రక్షాళన జరిగింది. ఏకంగా 9 మంది ఉన్నత స్థాయి అధికారులను పదవుల నుండి తొలగించాడు. 2022 నుండి ఇప్పటి వరకు 100 మంది సీనియర్లపై జిన్పింగ్ వేటు వేశాడు. అసలు చైనా సైన్యంలో ఏం జరుగుతోంది? నిజంగా డ్రాగన్ సైనికులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? వాట్స్ ది స్టోరీ? యుద్ధానికి చైనా సైన్యం సిద్ధంగా ఉందా? జనరళ్ల తొలగింపుల్లో జిన్పింగ్ ప్లాన్ ఏంటి? తైవాన్ భారత్ యుద్ధాల్లో చైనా గెలుపు సాధ్యమా? వచ్చే వారం చైనాలో ఏటా నిర్వహించే అత్యంత కీలకమైన రాజకీయ సమావేశం జరగనుంది. దీన్ని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అని పిలుస్తారు. అయితే దీన్ని చైనా రబ్బర్ స్టాంప్ పార్లమెంట్ అని కూడా అంటారు. పార్లమెంట్ సమావేశం ప్రారంభానికి కేవలం కొన్ని రోజుల ముందు చైనా రాజకీయాల్లో ఓ భారీ కుదుపు చోటు చేసుకుంది. ఏకంగా 19 మంది నాయకులను పార్లమెంట్ సభ్యుల జాబితాలో నుంచి తొలగించారు. వారిపై బహిరంగంగా ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కనీసం తొలగింపునకు కారణాలను కూడా వెల్లడించలేదు. కేవలం అధికారుల పేర్లను పార్లమెంట్ జాబితా నుంచి సైలెంట్గా తొలగించారు. చైనాలో ఇలా జరిగిందంటే అది ఒక భారీ ప్రక్షాళనకు సంకేతంగా చెప్పవచ్చు. ఇంతకు ఆ పదవుల నుండి తొలగించబడిన వారు ఎవరు? ఆ 19 మంది సభ్యుల్లో 9 మంది చైనా ఆర్మీకి చెందిన అధికారులే ఉన్నారు. వారిలో లీ జోయావోయింగ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫోర్స్ కు జియావోయింగ్ కమాండర్ గా వ్యవహరించారు. అలాగే చైనా నౌకాదళానికి చెందిన షెన్ జింగ్ లాంగ్ పేరు కూడా తొలగించిన వారి జాబితాలో ఉంది. వీరు సామాన్య సభ్యులు ఏమాత్రం కాదు. చైనా సాయుధ దళాల మొత్తం విభాగానికే నాయకత్వం వహించిన ముఖ్య అధికారులు. కొన్ని వారాల క్రితమే అత్యున్నత స్థాయి జనరల్ జాంగ్ యషాను కూడా జిన్పింగ్ పదవి నుండి తొలగించారు. జాంగ్ కేవలం ఒక జనరల్ కాదు, అధ్యక్షుడు జిన్పింగ్ కు అత్యంత సన్నిహితుడు. దశాబ్దాల కాలంగా ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తి. జిన్పింగ్ చేపట్టిన ఈ ప్రక్షాళన చైనా అధికార యంత్రానికి ఒక స్పష్టమైన హెచ్చరిక పంపింది. స్వయానా జాంగ్ యషాకే రక్షణ లేనప్పుడు ఇక ఎవరు సురక్షితం కాదన్న భావన బలపడింది. ఈ తొలగింపుల తీవ్రతను గమనిస్తే ఆ గణాంకాలను తక్కువగా అంచనా వేయలేము. 2002 నుండి ఇప్పటి వరకు చైనా సైన్యానికి చెందిన సుమారు 100 మంది ఉన్నత స్థాయి అధికారులపై జిన్పింగ్ వేటు వేశారు. వారంతా సైన్యంలో అత్యున్నత హోదాలైన జనరల్, లెఫ్టినెంట్ జనరల్ స్థాయి వ్యక్తులు. వారికి విధుల్లో నుంచి తొలగించడం లేదా పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. ఈ అణచివేత కేవలం సర్వీసులో ఉన్న వారితోనే ఆగలేదు. ఈ 100 మంది జాబితాలో 11 మంది అధికారులు పదవీ విరమణ చేసిన తర్వాత వదిలిపెట్టలేదు. రిటైర్డ్ అయినా సరే వారిపై వేటు తప్పలేదు. చైనా సైన్యంలోని ప్రతి ప్రధాన విభాగం జిన్పింగ్ ప్రక్షాళన దెబ్బ రుచి చూసింది. ఒక వాదన ప్రకారం చైనా సైన్యంలోని ఎగువ స్థాయి కమాండర్లలో సగం మంది ఇప్పుడు పదవిలో లేరు. ఇదంతా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చేపట్టిన శుద్ధీకరణ పుణ్యమే. ప్రారంభంలో ఈ ప్రక్రియను అవినీతిపై యుద్ధంగా జిన్పింగ్ అభివర్ణించాడు. మొదట్లో కొన్నేళ్లలో తన వాదన కొంతవరకు నమ్మశక్యంగానే అనిపించింది. కానీ 13 ఏళ్ల తర్వాత చూస్తే ఈ ప్రక్షాళన పరిధి అవినీతిని దాటి ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ వేటు సైన్యంలో అత్యంత అనుభవం ఉన్న కమాండర్లపైనే పడుతోంది. కెరీర్ మొత్తం యుద్ధ విన్యాసాల నిర్వహణలో గడిపిన వారే టార్గెట్ అవుతున్నారు. లాజిస్టిక్స్ ను పర్యవేక్షించడం, యుద్ధ తంత్రాలను అర్థం చేసుకోవడం వంటి ఆపరేషన్లలో ఆరితేరిన వారిని జిన్పింగ్ తొలగిస్తున్నాడు. ఇప్పుడు అటువంటి కీలక వ్యక్తులు సైన్యంలో లేకుండా పోతున్నారు. ఇప్పటికప్పుడు యుద్ధం వస్తే పక్కా వ్యూహాలను రచించడానికి అనుభవం ఉన్న సైనిక అధికారులు అవసరం. ఒకవేళ వాళ్లను తొలగిస్తే ఉన్నవాళ్లు రాత్రికి రాత్రే నైపుణ్యాన్ని సంపాదించడం సాధ్యం కాదు. దశాబ్దాల తరబడి కష్టపడితేనే నైపుణ్యం సాధ్యమవుతుంది. అంతటి భారీ స్థాయిలో అనుభవజ్ఞులను తొలగించినప్పుడు ఆ ఖాళీ స్థానాన్ని అంత సులభంగా భర్తీ చేయలేరు. ఇప్పుడు ప్రక్షాళనలతోనే చైనా సైన్యం యుద్ధ సన్నద్ధలపై సంకేతాలు లేవనెత్తుతున్నాయి. ఈ తొలగింపులతో ఆయా పదవులకు అర్హులైన అభ్యర్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. చైనాకు ఇప్పుడు కేవలం యుద్ధ నైపుణ్యం, సంస్థాగత అనుభవం ఉన్న అధికారులు మాత్రమే కాదు, అధ్యక్షుడు జిన్పింగ్ కు అనుకూలంగా విధేయులుగా ఉండేవారు కావాలి. అటువంటి లక్షణాలున్న వ్యక్తులను కనుగొనడం ఇప్పుడు బీజింగ్ కు చాలా కష్టతరంగా మారింది. ఆధునిక యుద్ధాలను ఎదుర్కోగల, గెలవగల సైన్యాన్ని నిర్మిస్తామని వాగ్దానం చేస్తూ జిన్పింగ్ అధికారంలోకి వచ్చారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి జిన్పింగ్ నిర్దేశించిన లక్ష్యం కూడా అదే. గత 13 ఏళ్లుగా ఆయన PLAను
పునర్వ్యవస్థీకరించారు, కొత్త ఆయుధాలను సమకూర్చారు, ప్రపంచవ్యాప్తంగా PLA పరిధిని విస్తరించారు. కానీ అదే 13 ఏళ్ల సమయంలో సైన్యాన్ని నడిపించాల్సిన అత్యున్నత నైపుణ్యమున్న నాయకులను జిన్పింగ్ తొలగిస్తూ వచ్చాడు. చైనా సైనిక వ్యూహంలో ఇప్పుడు ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తోంది. సాంకేతిక ఆయుధాల పరంగా సైన్యం ఆధునీకరించబడింది, కానీ నాయకత్వం వహించే అగ్రశ్రేణి అధికారులు లేక PLA డొల్లాగా మారింది. నిజానికి దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ద్వీప దేశం తైవాన్ను ఆక్రమించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో భారత్లోని పలు ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చైనా ప్లాన్ వేసింది. కానీ యుద్ధం వస్తే ఇప్పుడు ఆ దేశ సైన్యం గెలవగలదా అన్నదే అసలైన సందేహం. చాలా వరకు అవినీతి పేరుతో మిలిటరీ అధికారులను చైనా అధ్యక్షుడు తొలగిస్తున్నారు. అయితే ఈ అవినీతి ప్రక్షాళనను జిన్పింగ్ ఆపుతాడా లేదా అన్న ప్రశ్న మాత్రం ఇప్పుడు చైనా ఆర్మీలో భయాందోళనకు గురిచేస్తోంది.